హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ద ఛానల్. సో ఈరోజు మనం వీడియోలో రేషనల్ నెంబర్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. 8th క్లాస్ Chapter-1. సో వెరీ ఇంపార్టెంట్. సో ఈ రేషనల్ నెంబర్స్ గురించి డిస్కస్ చేసే ముందు సో 6th and 7th క్లాస్లో నేర్చుకున్న కొన్ని నెంబర్ సిస్టమ్స్ గురించి అయితే నేర్చుకుందాం. సో న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్ గురించి అయితే కొంచెం డిస్కస్ చేసుకుని తర్వాత రేషనల్ నెంబర్స్లోకి వెళ్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నెంబర్స్. సో న్యాచురల్ నెంబర్స్ గురించి 6th and 7th క్లాస్లో నేర్చుకుని ఉంటారు. సో వాట్ ఈస్ ద న్యాచురల్ నెంబర్స్? న్యాచురల్ నెంబర్స్ని ఎన్తో డినోట్ చేస్తారు. న్యాచురల్ నెంబర్స్ ఆర్ డినోటెడ్ బై ఎన్. సో న్యాచురల్ నెంబర్స్, కౌంటబుల్ నెంబర్స్ని మనం న్యాచురల్ నెంబర్స్గా కన్సిడర్ చేస్తాం. కౌంటబుల్ నెంబర్స్ని మనం న్యాచురల్ నెంబర్స్గా కన్సిడర్ చేస్తాం. అంటే మనం కౌంటింగ్కి ఉపయోగించే నెంబర్స్. అంటే ఏదైనా ఒక క్లాస్ రూమ్లో స్ట్రెంత్ని మనం కౌంట్ చేయాలనుకోండి. సో 1 2 3 4 5 6 అంటే 1 నుంచి స్టార్ట్ చేస్తాం అనమాట. 1 2 3 4. సో దీస్ ఆర్ ఆల్ ద కౌంటబుల్ నెంబర్స్. సో 1 to ఇన్ఫినిటీ వరకు ఉంటాయి. 1 to ఇన్ఫినిటీ. సో ఇన్ఫినిటీ దట్ మీన్స్ నాట్ ఎండెడ్ అంటే అనంతం అనమాట, తెలుగులో అనంతం. సో 1 to ఇన్ఫినిటీ అంటే కౌంటబుల్ నెంబర్స్ని మనం న్యాచురల్ నెంబర్స్గా కన్సిడర్ చేస్తాము. సో కౌంటబుల్ నెంబర్స్ వెరీ ఇంపార్టెంట్. న్యాచురల్ నెంబర్స్ దట్ మీన్స్ కౌంటబుల్ నెంబర్స్. ఓకే, నెక్స్ట్ హోల్ నెంబర్స్. వాట్ ఆర్ ద హోల్ నెంబర్స్? హోల్ నెంబర్స్ అంటే ఏంటి? సో హోల్ నెంబర్స్ అంటే ఏంటంటే కౌంటబుల్ నెంబర్స్ ఇంక్లూడ్స్ జీరో. అంటే న్యాచురల్ నెంబర్స్ ఇంక్లూడ్ జీరో. అంటే న్యాచురల్ నెంబర్స్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి? సో 1 2 3 4 సో ఇన్ఫినిటీ. బట్ న్యాచురల్ నెంబర్స్లో ఉండే 1 నుంచి స్టార్ట్ అవుతాయి. బట్ దానికి జీరో ఇంక్లూడ్ చేస్తే దట్ ఆర్ కాల్డ్ హోల్ నెంబర్స్. సో న్యాచురల్ నెంబర్స్ అనేవి 1 నుంచి స్టార్ట్ అవుతాయి. సో న్యాచురల్ నెంబర్స్కి జీరో ఇంక్లూడ్ చేస్తే సో అవి హోల్ నెంబర్స్ అవుతాయి. హోల్ నెంబర్స్ అనేవి డబ్ల్యూతో రిప్రజెంట్ చేస్తాం. సో అంటే డబ్ల్యూ ఈక్వల్ టు సో 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0 1 2 3 4 అలా ఇన్ఫినిటీ. వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ద న్యాచురల్ నెంబర్స్ అండ్ హోల్ నెంబర్స్? ఓన్లీ వన్ డిఫరెన్స్ ఏంటంటే న్యాచురల్ నెంబర్స్లో జీరో ఉండదు, హోల్ నెంబర్స్లో జీరో ఉంటుంది. దట్ ఈజ్ ఓన్లీ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ద న్యాచురల్ నెంబర్స్ అండ్ హోల్ నెంబర్స్. ఓకేనా? సో వాట్ ఆర్ ద ఇంటీజర్స్? ఇంటీజర్స్ అంటే ఏంటి? సో ఇంటీజర్స్ అంటే ఏంటంటే సో ఇంటీజర్స్లో 3 types ఆఫ్ నెంబర్స్ ఉంటాయి. ఒకటి పాజిటివ్ నెంబర్స్, 2 నెగిటివ్ నెంబర్స్, 3 వచ్చి జీరో. సో ఫస్ట్ వన్ వచ్చి పాజిటివ్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్ అండ్ జీరో. సో పాజిటివ్ నెంబర్స్. వాట్ ఆర్ ద పాజిటివ్ నెంబర్స్? పాజిటివ్ నెంబర్స్ అంటే ఏంటంటే ప్లస్ గుర్తు కలిగి ఉన్న నెంబర్స్ని మనం పాజిటివ్ నెంబర్స్ అంటాం. సో +5 +6 +10 11. ఎగ్జాంపుల్ ప్లస్ లేకపోయినా సరే, ఒక నెంబర్ ముందు ప్లస్ లేకపోయినా దాన్ని పాజిటివ్ నెంబర్గానే కన్సిడర్ చేయాలి. 11 అన్నా +11 అన్నా ఒకటే, 23 అన్నా +23 అన్నా ఒకటే. అంటే ప్లస్ ఉన్నా లేకపోయినా దాన్ని పాజిటివ్ నెంబర్గా కన్సిడర్ చేస్తాం. సో వాట్ ఆర్ ద నెగిటివ్ నెంబర్స్? ఖచ్చితంగా దీని ముందు మైనస్ అనే సైన్ అయితే ఉంటుంది, మైనస్ గుర్తు అయితే ఉంటుంది. దట్ ఆర్ కాల్డ్ నెగిటివ్ నెంబర్స్. నెగిటివ్ నెంబర్స్ అంటే ఏంటంటే -3 -4 -5 -1000 -2000 -5342. సో దీస్ ఆర్ ఆల్ కాల్డ్ నెగిటివ్ నెంబర్స్. ఖచ్చితంగా మైనస్ అయితే ఉంటుంది. ఏ నెంబర్ ముందు అయితే మైనస్ ఉంటుందో దట్ నెంబర్స్ ఆర్ కాల్డ్ యాజ్ నెగిటివ్ నెంబర్స్. అంటే ఇంటీజర్స్లో పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి అండ్ నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి అండ్ జీరో. సో పాజిటివ్ నెంబర్స్ అంటే ప్లస్ గుర్తు కలిగి ఉన్నవి, లేదా ఏ గుర్తు కలిగి లేకపోయినా సరే దాన్ని ప్లస్గానే కన్సిడర్ చేస్తాం. సో వాట్ ఆర్ ద నెగిటివ్ నెంబర్స్? మైనస్ గుర్తు కలిగి ఉన్నవి మనం నెగిటివ్ నెంబర్స్గా కన్సిడర్ చేస్తాం. సో ప్లస్ గుర్తు కలిగి ఉన్నవి పాజిటివ్ నెంబర్స్, మైనస్ గుర్తు కలిగి ఉన్నవి నెగిటివ్ నెంబర్స్. పాజిటివ్ కాదు, నెగిటివ్ కాదు. సో పాజిటివ్ అవ్వకూడదు, నెగిటివ్ అవ్వకూడదు, అది జీరో. ఓకే, సో ఒక్కసారి ఇంటీజర్స్ నెంబర్ లైన్ గీద్దాం. సో ఇంటీజర్ నెంబర్ లైన్స్ అయితే సో పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి.
సో పాజిటివ్ నెంబర్స్ ఇన్ఫినిటీ ఉంటాయి. సో 1 2 3 4 ఇలా ఇన్ఫినిటీ ఉంటాయి. సేమ్ నెగిటివ్ నెంబర్స్ కూడా -1 -2 -3 ఇలా ఇవి కూడా ఇన్ఫినిటీ ఉంటాయి. ఓకేనా. సో మధ్యలో 0 ఉంటుంది. అంటే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ నుంచి ఇవన్నీ కూడా పాజిటివ్, దీస్ ఆర్ ఆల్ కాల్డ్ పాజిటివ్ ఇంటీజర్స్. These are all called positive integers. These are all called negative integers. These are all called negative. This is 0. Okay. So positive, negative, 0. So దీన్ని మనం natural numbers కూడా all positive integers are called as natural numbers also. సో పాజిటివ్ ఇంటీజర్స్ని మనం న్యాచురల్ నెంబర్స్ కూడా కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే న్యాచురల్ నెంబర్స్ అనేవి 1 నుంచి స్టార్ట్ అయ్యి ఇన్ఫినిటీతో ఎండ్ అవుతాయి. అంటే నెగిటివ్ నెంబర్స్ ఇన్ఫినిటీ ఉంటాయి ఇంటీజర్స్లో, పాజిటివ్ నెంబర్స్ కూడా ఇన్ఫినిటీ ఉంటాయి. సో దీస్ ఆర్ కాల్డ్ ఇంటీజర్స్. సో వాట్ అబౌట్ రేషనల్ నెంబర్స్? రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి? సో ఇప్పుడు టాపిక్ వచ్చి మనకి రేషనల్ నెంబర్స్. సో అర్థమైంది కదా. సో ఇవి 6th and 7th క్లాస్లో నేర్చుకున్న టాపిక్స్ ఇవి. న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్ అండ్ ఇంటీజర్స్. సో న్యాచురల్ నెంబర్స్ అంటే కౌంటబుల్ నెంబర్స్ని మనం న్యాచురల్ నెంబర్స్ అంటాం. సో 1తో స్టార్ట్ అయ్యి ఇన్ఫినిటీ వరకు ఉంటాయి అనమాట. సో హోల్ నెంబర్స్ అంటే 0 నుంచి స్టార్ట్ అవుతాయి. అంటే న్యాచురల్ నెంబర్స్కి హోల్ నెంబర్స్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే సో హోల్ నెంబర్స్లో 0 ఉంటుంది, న్యాచురల్ నెంబర్స్లో 0 ఉండదు. ఓకే. ఇంటీజర్స్లో పాజిటివ్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్ అండ్ 0. పాజిటివ్, నెగిటివ్ అండ్ 0. పాజిటివ్, నెగిటివ్ అండ్ 0. సో పాజిటివ్ నెంబర్స్ అంటే ప్లస్ ఉన్నవి, నెగిటివ్ నెంబర్స్ అంటే మైనస్ ఉన్నవి, మైనస్ గుర్తు కలిగి ఉన్నవి. ప్లస్ ఉన్నా లేకపోయినా మనం పాజిటివ్గానే కన్సిడర్ చేస్తాం. సో ఓకే, దిస్ ఈస్ ద ఇంట్రడక్షన్ అబౌట్ నెంబర్ సిస్టమ్. సో ముందు క్లాస్లో నేర్చుకున్నాం నెంబర్ సిస్టమ్. సో వాట్ అబౌట్ రేషనల్ నెంబర్స్? రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి? సో దీన్ని ఫ్రాక్షనల్ ఫామ్ అని కూడా అంటాం. సో ఏ నెంబర్స్ అయితే P/Q రూపంలో ఉంటాయి, చాలా చాలా ఇంపార్టెంట్. P/Q రూపంలో ఉండే నెంబర్స్ని మనం రేషనల్ నెంబర్స్గా కన్సిడర్ చేస్తాం. P/Q అంటే ఫ్రాక్షనల్ ఫామ్లో ఉండాలి, అంటే భిన్నాల రూపంలో ఉండాలి. ఎగ్జాంపుల్ 2/3. ఇక్కడ P అనేది 2 అవ్వచ్చు, Q అనేది 3 అవ్వచ్చు. P/Q రూపంలో ఉండాలి. బట్ ఒక కండిషన్ ఉంది. సో Q నాట్ ఈక్వల్ టు 0. ఎప్పుడు కూడా Q అంటే Q అనేది డినోమినేటర్లో ఉంది కదా, డినోమినేటర్లో ఉండే Q ఎప్పటి కూడా 0 అవ్వకూడదు. ఒకవేళ 0 అయితే దట్ ఈజ్ నాట్ కాల్డ్ ఏ రేషనల్ నెంబర్స్. చూడండి, రేషనల్ నెంబర్స్ అంటే P/Q రూపంలో ఉండాలి. P/Q రూపంలో ఉండాలి. సో P వాల్యూ ఏదైనా ఉండొచ్చు, 0 ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఇంటీజర్, ఏ ఇంటీజర్ అయినా అవ్వచ్చు. పాజిటివ్ ఇంటీజరా, నెగిటివ్ ఇంటీజరా, 0 ఏదైనా అవ్వచ్చు. P వాల్యూ. Q వాల్యూ ఇంటీజర్ అవ్వచ్చు, ఏదైనా ఇంటీజర్ అవ్వచ్చు, బట్ 0 అయితే అవ్వకూడదు. సో 0 అనేది ఇంటీజర్లో ఒక పార్ట్, బట్ 0 కాకుండా ఇంకేదైనా ఇంటీజర్ అవ్వచ్చు. సో P/Q రూపంలో ఉండాలి. P/Q రూపంలో ఉండాలి. Q అనేది నాట్ ఈక్వల్ టు 0. Q అనేది ఎప్పటికి కూడా 0 అవ్వకూడదు. ఒకవేళ 0 అయితే ఏమైంది? సో 2/0. సో దీన్ని మనం రేషనల్ నెంబర్స్గా కన్సిడర్ చేయం. ఎందుకు? వాట్ ఈస్ ద రీజన్? రీజన్ ఏంటి? సో రీజన్ ఏంటంటే 2/0 మనం రేషనల్ నెంబర్ ఎలా అంటాం? సో 0 2తో 0 అనేది 2ని భాగిస్తుంది. సో 0 1 0, 0 2 0, 0 3 0, 0 1000 0, 0 1 lakh 0. సో మనం ఇక్కడ ఎంత నెంబర్ వేసినా, ఇక్కడ ఎంత పెద్ద నెంబర్ వేసినా ఇక్కడ 0 మాత్రమే వస్తుంది. అంటే సో ఈ ఆన్సర్ అనేది అన్డిఫైన్. మనం దీన్ని డిఫైన్ చేయలేము ఆన్సర్ని. అర్థమైందా? సో అందువల్లనే P/Q రూపంలో ఉండాలి, బట్ Q ప్లేస్లో 0 ఉండకూడదు. Q ప్లేస్లో 0 ఉంటే అది రేషనల్ నెంబర్ కాదు. అర్థమైందా? సో దిస్ ఈజ్ అబౌట్ రేషనల్ నెంబర్స్. చూడండి, రేషనల్ నెంబర్స్ అంటే ఏంటంటే P/Q రూపంలో ఉండాలి. Q అనేది Q నాట్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద కండిషన్. P అనేది ఏ నెంబర్ అయినా ఉండొచ్చు, నో ప్రాబ్లం. పాజిటివ్ ఇంటీజర్, నెగిటివ్ ఇంటీజర్, సో 0 వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏదైనా ఉండొచ్చు. బట్ Q అనేది మాత్రం 0 ఉండకూడదు, అంతే. మిగతా ఏ నెంబర్ అయినా ఉండొచ్చు. సో రేషనల్ నెంబర్స్ మనం దేంతో డినోట్ చేస్తామంటే Qతో డినోట్ చేస్తాం, క్యాపిటల్ Q. సో ఇక్కడ ఇంటీజర్స్ చెప్పడం మర్చిపోయి, ఇంటీజర్స్ని మనం Zతో డినోట్ చేస్తాం. ఓకేనా? సో Z. నెక్స్ట్ హోల్ నెంబర్స్ మనం W, న్యాచురల్ నెంబర్స్ని N. ఓకే, సో N. సో రేషనల్ నెంబర్స్ని Q అనేది P/Q రూపంలో ఉంటుంది.
u నాట్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద కండిషన్. ఓకే నెక్స్ట్ వచ్చి సో ప్రాపర్టీస్. సో మనం ప్రీవియస్ క్లాసెస్లో ప్రాపర్టీస్ గురించి తెలుసుకుంటారు మీరు. అంటే హోల్ నెంబర్ అంటే 7th క్లాస్లో వచ్చిన హోల్ నెంబర్స్ కానీ 6th క్లాస్లో వచ్చిన న్యాచురల్ నెంబర్స్ గురించి కూడా మీరు ప్రాపర్టీస్ గురించి తెలుసుకుంటారు. ఇంటీజర్స్లో కూడా ప్రాపర్టీస్ గురించి నేర్చుకుంటారు. ఒకసారి మనం దానికోసం రివిజన్ చేద్దాం. సో వాట్ ఇస్ ద క్లోజర్ ప్రాపర్టీ అంటే ఏంటి, కమ్యూటేటివ్ ప్రాపర్టీ అంటే ఏంటి, అండ్ అసోసియేటివ్ ప్రాపర్టీ అంటే ఏంటి, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటే ఏంటి క్లియర్గా తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లోజర్ ప్రాపర్టీ. సో క్లోజర్ ప్రాపర్టీ basically states that if two operands an operation is applied in which both the operands belongs to the same set, then the value after the operation, the result should belongs to the same set only which is the operands belongs. సో దీనికి అర్థం ఏంటంటే క్లోజర్ ప్రాపర్టీ అంటే ఏంటి. సో క్లోజర్ ప్రాపర్టీ అంటే ఏమీ లేదు. సో మీరు ఏ నెంబర్ సెట్ అయితే తీసుకుంటారో, ఇక్కడ నేను ఒకవేళ హోల్ నెంబర్ సెట్ తీసుకుంటాను. నెంబర్ సెట్ తీసుకున్నాం. సో ఇక్కడ చూసుకుంటే హోల్ నెంబర్ ప్లస్ హోల్ నెంబర్ అనేది హోల్ నెంబరే రావాలి. హోల్ నెంబర్ మైనస్ హోల్ నెంబరే రావాలి. హోల్ నెంబర్ ఇంటూ హోల్ నెంబరే రావాలి. హోల్ నెంబర్ డివిజన్ హోల్ నెంబర్ రావాలి. సో ఇలా వస్తే ఇది క్లోజర్ ప్రాపర్టీ అప్లికేబుల్ అయినట్టు. ఇలా రాకపోతే అప్లికేబుల్ కాదు. సో ఒకసారి చెక్ చేద్దాం. సో ఎగ్జాంపుల్, ఇది హోల్ నెంబర్స్ గురించి చెప్తున్నాను నేను. ఎగ్జాంపుల్ 2, 5 అనే ఒక నెంబర్ తీసుకున్నాం. 2, 5 అనేది ఒక నెంబర్ తీసుకుంటే ఈ రెండు నెంబర్స్ 2 + 5 = 7. ఓకేనా, 2 + 5 = 7. సో హోల్ నెంబర్ ప్లస్ హోల్ నెంబర్ ఏమొచ్చింది, ఈక్వల్ టు హోల్ నెంబర్ వచ్చింది ఇక్కడ. ఒకవేళ 2 - 5 ఏమొచ్చింది, -3. హోల్ నెంబర్ మైనస్ హోల్ నెంబర్ ఇక్కడ ఏమొచ్చింది, హోల్ నెంబర్ రాలేదు. హోల్ నెంబర్ మైనస్ హోల్ నెంబర్ నాట్ ఈక్వల్ టు హోల్ నెంబర్ రాలేదు. సో అంటే హోల్ నెంబర్స్లో సబ్ట్రాక్షన్ అనేది క్లోజర్ ప్రాపర్టీలో ఉండదు. హోల్ నెంబర్స్లో హోల్ నెంబర్స్లో ఎడిషన్ అనేది క్లోజర్ ప్రాపర్టీలో ఉంటుంది. హోల్ నెంబర్ ఇంటూ హోల్ నెంబర్ రావాలి. సో 2, 5 తీసుకున్నాం కదా, 2 × 5 = 10. 10 ఆల్సో హోల్ నెంబర్. సో హోల్ నెంబర్స్లో మల్టిప్లికేషన్ అనేది క్లోజర్ ప్రాపర్టీని వర్తిస్తుంది. హోల్ నెంబర్ డివైడెడ్ బై హోల్ నెంబర్ అంటే 2 / 5 అంటే 2/5 అనేది హోల్ నెంబర్ కాదు. సో హోల్ నెంబర్స్లో డివిజన్ అనేది మనకి క్లోజర్ ప్రాపర్టీ అప్లికేబుల్ కాదు. అంటే ఇప్పుడు మనకి ఏం అర్థమైంది, హోల్ నెంబర్ ప్లస్ హోల్ నెంబర్, ఒక నిమిషం, హోల్ నెంబర్ ప్లస్ హోల్ నెంబర్ రావాలి. ఎలా వస్తే మనకి క్లోజర్ ప్రాపర్టీలో ఉన్నట్టు. హోల్ నెంబర్ మైనస్ హోల్ నెంబర్ రావాలి. హోల్ నెంబర్ ఇంటూ హోల్ నెంబర్ రావాలి. హోల్ నెంబర్ డివైడెడ్ బై హోల్ నెంబర్ రావాలి. సో ఫస్ట్ కేసులో హోల్ నెంబర్ ప్లస్ హోల్ నెంబర్ వస్తుంది. సో సబ్ట్రాక్షన్ కేసులో రాదు. సో మల్టిప్లికేషన్ కేసులో వస్తుంది అండ్ డివిజన్ కేసులో రాదనమాట. అంటే హోల్ నెంబర్ ఎడిషన్ అనేది క్లోజర్ ప్రాపర్టీలో ఉంటుంది. హోల్ నెంబర్ మల్టిప్లికేషన్ అనేది క్లోజర్ ప్రాపర్టీలో ఉంటుంది. బట్ హోల్ నెంబర్ డివిజన్ అండ్ హోల్ నెంబర్ సబ్ట్రాక్షన్ అనేది క్లోజర్ ప్రాపర్టీలో ఉండదు. సో దిస్ ఈజ్ అబౌట్ క్లోజర్ ప్రాపర్టీ. అంటే క్లోజర్ ప్రాపర్టీ అంటే మనం ఏ సెట్ తీసుకుంటాం. ఎగ్జాంపుల్ రేషనల్ నెంబర్ తీసుకున్నాం. రేషనల్ నెంబర్ ప్లస్ రేషనల్ నెంబర్ రావాలి. నెక్స్ట్ రేషనల్ నెంబర్ మైనస్ రేషనల్ నెంబర్ రావాలి. రేషనల్ నెంబర్ ఇంటూ రేషనల్ నెంబర్ రావాలి. రేషనల్ నెంబర్ బై రేషనల్ నెంబర్ రావాలి. సో ఇలా వస్తే ఇది క్లోజర్ ప్రాపర్టీలో ఉంటుంది, లేకపోతే క్లోజర్ ప్రాపర్టీలో ఉండదు. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ క్లోజర్ ప్రాపర్టీ. వాట్ అబౌట్ కమ్యూటేటివ్ ప్రాపర్టీ? సో కమ్యూటేటివ్ ప్రాపర్టీ అంటే ఏంటి? సో కమ్యూటేటివ్ ప్రాపర్టీ అంటే ఏమీ లేదు, చాలా సింపుల్ కమ్యూటేటివ్ ప్రాపర్టీ అనేది. ఓకే, లిజన్. సో ద కమ్యూటేటివ్ ప్రాపర్టీ స్టేట్ దట్ ద నెంబర్స్ ఆన్ విచ్ వీ ఆపరేట్ కెన్ మూవ్డ్ ఆర్ స్వాప్డ్ ఫ్రమ్ దేర్ పొజిషన్ వితౌట్ మేకింగ్ ఎనీ డిఫరెన్స్ టు ద ఆన్సర్. సో దీనికి అర్థం ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్
హోల్ నెంబర్ తీసుకుందాం. సో మనం హోల్ నెంబర్స్కి అప్లై చేద్దాం. సో రేషనల్ నెంబర్స్కి తర్వాత అప్లై చేద్దాం. ఓకేనా, హోల్ నెంబర్స్ తీసుకుందాం. 2, 5 అనే హోల్ నెంబర్స్ తీసుకుందాం. సో 2, 5 అనే హోల్ నెంబర్స్ తీసుకున్నప్పుడు సో 2 + 5 ఈక్వల్ టు సమ్ ఆన్సర్ వస్తుంది. సో 5 + 2 కూడా అదే ఆన్సర్ రావాలి. అంటే ఇక్కడ దాని యొక్క ప్లేస్ అనేది మనము మూవ్ చేసాం. ప్లేస్ అనేది మూవ్ చేసినా మనకి ఆన్సర్ అనేది మారకూడదు. ఇక్కడ 2 అనేది ఫస్ట్ పొజిషన్లో ఉంచాం, 5 అనేది సెకండ్ పొజిషన్లో ఉంచాం. ఇక్కడ 5 అనేది ఫస్ట్ పొజిషన్లో ఉంచాం, 2 అనేది సెకండ్ పొజిషన్లో ఉంచాం. సో ఇక్కడ ప్లేసెస్ చేంజ్ చేసినా దీని యొక్క ఆన్సర్ 7 = 7. సో దిస్ ఈజ్ కమ్యూటేటివ్ ప్రాపర్టీ. అంటే ఇలా 7 = 7 అంటే LHS = RHS. అంటే మనం ప్లేసెస్ని చేంజ్ చేసిన మనకి ఆన్సర్ అయితే మారకపోతే దట్ ఈస్ ఇన్ కమ్యూటేటివ్ ప్రాపర్టీ. సో ఎగ్జాంపుల్ చూడండి. సో 2 + 5 = 5 + 2. ఇక్కడ ప్లేసెస్ చేంజ్ చేస్తాను. సో 7 = 7. ఇన్ సబ్ట్రాక్షన్ కేస్ 2 - 5 = 5 - 2. 2 - 5 = -3. 5 - 2 = 3. సో ఇక్కడ ఆన్సర్ అనేది ఒకేలా లేదు. అంటే ఇక్కడ ప్లేసెస్ని నేను మూవ్ చేయడం వల్ల, ప్లేసెస్ని నేను మార్చడం వల్ల ఇక్కడ ఆన్సర్ అయితే మారింది. ఇలా మారితే దిస్ ఈజ్ నాట్ ఇన్ కమ్యూటేటివ్ ప్రాపర్టీ. ఇది కమ్యూటేటివ్ ప్రాపర్టీలో ఉండదు. సో ఆన్సర్ మనము ప్లేసెస్ అనేవి చేంజ్ చేసినా మనకి ఆన్సర్ అయితే సేమ్ ఉండాలి, ఆన్సర్ అయితే మారకూడదు. అప్పుడు అది కమ్యూటేటివ్ ప్రాపర్టీలో ఉన్నట్టు. సో ఇది కమ్యూటేటివ్ ప్రాపర్టీ కాదు. అంటే హోల్ నెంబర్ ఇన్ సబ్ట్రాక్షన్ అనేది కమ్యూటేటివ్ ప్రాపర్టీలో ఉండదు. సో ఇంటూ చెక్ చేద్దాం. సో ఇంటూ చెక్ చేస్తే 2 × 5 = 5 × 2. చెక్ చేద్దాం. 10 = 10. సో ఇంతే కదా, 10 = 10. సో ఇట్ ఈస్ ఇన్ కమ్యూటేటివ్ ప్రాపర్టీ. సో మల్టిప్లికేషన్ అనేది కమ్యూటేటివ్ ప్రాపర్టీలో ఉంది. సో మనము డివిజన్ చెక్ చేద్దాం. సో 2/5 = 5/2. ఈ రెండు ఒకటి కాదు. 2/5 5/2 ఒకటి కాదు. 2/5 5/2 ఒకటి కాదు. సో అందువల్ల సో హోల్ నెంబర్ డివిజన్ అనేది కమ్యూటేటివ్ ప్రాపర్టీలో ఉండదు. చూడండి, అంటే మనము ప్లేసెస్ని చేంజ్ చేసినా, ప్లేసెస్ని మూవ్ చేసినా మనకైతే ఆన్సర్ అనేది మారకూడదు, ఫైనల్ ఆన్సర్ అనేది మారకూడదు. సో ప్లేసెస్ మూవ్ చేసినా ఫైనల్ ఆన్సర్ మారకపోతే దట్ ఈస్ ఇన్ కమ్యూటేటివ్ ప్రాపర్టీలో ఉన్నట్టు అనమాట. ఓకేనా, ఓకే. ఒకసారి ఇవన్నీ అరేంజ్ చేద్దాం. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చి associative property. The associative property is the math rule that says that the way in which the factor grouped in the multiplication problem does not change the product. సో అసోసియేటివ్ ప్రాపర్టీ ఏంటంటే, ఇప్పుడు ఒక 3 నెంబర్స్ తీసుకుందాం. సో 3 నెంబర్ తీసుకొని దాన్ని ఒక గ్రూప్గా ఫామ్ చేయాలి. ఎగ్జాంపుల్ 2, 5, 7 తీసుకుందాం. సో ఇక్కడ ఒక గ్రూప్గా ఫామ్ చేద్దాం. 2 + 5 + 7 = 2 + 5 + 7. చూడండి, ఇక్కడ 2 and 5 అనేది ఒక గ్రూప్గా తీసుకున్నాను. ఇక్కడ 5 and 7 అనేది ఒక గ్రూప్గా తీసుకున్నాను. ఇక్కడ చూడండి, 2 and 5 అనేది ఒక గ్రూప్గా తీసుకున్నాను, ఒక బ్రాకెట్లో పెట్టాను, గమనించవచ్చు మీరు. 2 and 5 అనేది ఒక గ్రూప్లో పెట్టాను, 5 and 7 అనేది ఒక గ్రూప్లో పెట్టాను. బట్ అలా పెట్టినా సరే ఆన్సర్ మారకూడదు. సో అప్పుడు అది అసోసియేటివ్ ప్రాపర్టీలో ఉన్నట్టు. సో 2 + 5 7 + 7 = 2 + 5 + 7 12. సో ఆన్సర్ ఎంతమ్మా? 7 + 7 14 = 14. సో ఆన్సర్ మారలేదు కాబట్టి ఇట్ ఈస్ ఇన్ అసోసియేటివ్ ప్రాపర్టీ. ఓకేనా. సో అలా మారిపోయింది అనుకోండి, ఆన్సర్ మారితే ఖచ్చితంగా అది అసోసియేటివ్ ప్రాపర్టీలో ఉండదు. సో ఒకసారి మైనస్ అప్లై చేద్దాం. సో దీనికే మైనస్ అప్లై చేద్దాం. 2 5 7 కదా. సో 2 5 7 ఈ 3 నెంబర్లు తీసుకున్నాం. 2 - 5 - 7 = 2 - 5 - 7. సో ఇందాక మనం ఎడిషన్కి అప్లై చేసాం, ఇప్పుడు సబ్ట్రాక్షన్. 2 - 5 -3 - 7 = -10. ఇక్కడ చూసుకుంటే 2 - 5 - 2 -2 = 2 + 2 = 4.
సో బ్రాకెట్ ముందు మైనస్ ఉంటే లోపల అనేది సైన్ అనేది మారుతుంది బ్రాకెట్ లోపల. సో 2 + 2 4. దిస్ ఈజ్ ఇన్ ఇంటీజర్స్ రూల్స్ ఇవి. సో దిస్ ఈజ్ ద 4, దిస్ ఈజ్ ద -10. సో ఇక్కడ మారిపోయింది. అంటే అసోసియేటివ్ ప్రాపర్టీ సబ్ట్రాక్షన్ అనేది అప్లై కాదు హోల్ నెంబర్స్కి. అర్థమైందా? ఎడిషన్ చేసేటప్పుడు ఇక్కడ 14 వచ్చింది. సో LHSలో 14 ఉంది, RHSలో కూడా 14 ఉంది. బట్ సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు ఇక్కడ -10 వచ్చింది, ఇక్కడ 4 వచ్చింది. సో ఇక్కడ ఆన్సర్ అయితే చేంజ్ అయింది. సో ఇట్ ఈజ్ నాట్ ఇన్ అసోసియేటివ్ ప్రాపర్టీ. అంటే హోల్ నెంబర్స్కి సబ్ట్రాక్షన్లో హోల్ నెంబర్స్ తీసుకునేటప్పుడు సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు అది అసోసియేటివ్ ప్రాపర్టీలో అప్లై కాదు. అసోసియేటివ్ ప్రాపర్టీ అప్లై కాదు హోల్ నెంబర్స్కి. హోల్ నెంబర్ సబ్ట్రాక్షన్లో, ఎడిషన్లో అప్లై అవుద్ది. ఓకేనా? సో ఎడిషన్లో అప్లై అవుద్ది. సో మల్టిప్లికేషన్ చూద్దాం ఒకసారి. సో మల్టిప్లికేషన్ చూస్తే సో 3 నెంబర్లు కదా, 2 5 7. 2 × 5 2 × 5 × 7 = 2 × 5 × 7. సో ఇక్కడ చూడండి, ఈ రెండు ఒక గ్రూప్గా పెట్టుకున్నాం, ఇక్కడ ఈ రెండు ఒక గ్రూప్ చేంజ్ చేసినా మనకు ఆన్సర్ మారదు. 10 × 7 = 70. ఇక్కడ చూస్తే 2 × 35. 2 × 35 = 70. సో 70 = 70. అంటే మనకి అసోసియేటివ్ ప్రాపర్టీ మల్టిప్లికేషన్ అనేది అప్లై అవుతుంది. మల్టిప్లికేషన్ చేస్తాం, ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తే అప్లై అవుతుంది. సో అసోసియేటివ్ ప్రాపర్టీ హోల్ నెంబర్స్లో అసోసియేటివ్ ప్రాపర్టీ మల్టిప్లికేషన్కి అప్లై అవుతుంది. సేమ్ అది రేషనల్ నెంబర్స్కి మనం చెక్ చేస్తాం. రేషనల్ నెంబర్స్కి సేమ్ అదే మోడల్లో చెక్ చేస్తాం. ఓకేనా? ఇక్కడ హోల్ నెంబర్ తీసుకున్నాం, అక్కడ రేషనల్ నెంబర్ తీసుకుంటాం, అంతే. దెర్ ఈజ్ నో డిఫరెన్స్ అనమాట. ఓకేనా? నెక్స్ట్, వాట్ ఈస్ ది డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ? Distributive property state that an expression which is given in the form of a plus b plus c can solved as a into b plus c is equal to ab plus bc. ఒకసారి చూడండి, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటే ఏంటంటే ఇక్కడ చూద్దాం. సో డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఇప్పుడు ఎగ్జాంపుల్ 2 × 3 + 5 అని ఉంది. దీనికి అర్థం ఏంటంటే ఈ 2 అనేది బ్రాకెట్లో ఉండే అన్ని పదాలకి గుణించబడుతుంది. అర్థమైందా? అప్పుడు ఎలా రాసుకోవచ్చు? 2 × 3 + 2 × 5. అర్థమైందా? 2 × 3 6 + 2 × 5 ఏంటి? 2 × 5 అనేది 10 = 16. దిస్ ఈజ్ ద డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. ఇదేంటి? డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. అంటే ఈ బ్రాకెట్ ముందులున్నది బ్రాకెట్ లోపల ఉండే ప్రతిదానికి అప్లై అవుతుంది, డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఈ 2 అనేది 3కి డిస్ట్రిబ్యూట్ అవుద్ది, ఈ 2 అనేది 5 కూడా డిస్ట్రిబ్యూట్ అవుద్ది. ఎగ్జాంపుల్ మనం డివిజన్ తీసుకుందాం. 2 / 4 / 2. ఇప్పుడు అర్థం ఏంటి? 2 / 4, ఒక్క నిమిషం ఇక్కడ మైనస్ పెడదాం, వెయిట్, -2. సో దీనికి అర్థం ఏంటి? 2 / 4 - 2 / 2. ఓకేనా? సో 2 / 4 అంటే ఎంత? 1/2/1. సో ఇది ఆన్సర్. ఇక్కడ మనం సింప్లిఫై చేస్తాము, అది సెకండరీ. బట్ ఇది అంటే మనకి ఈ బ్రాకెట్ ముందున్నది డిస్ట్రిబ్యూట్ అవుతుంటుంది. బ్రాకెట్ ముందున్న నెంబర్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది, బ్రాకెట్ లోపల ఉండే నెంబర్స్తో డిస్ట్రిబ్యూట్ అవుతుంది. దట్ ఈస్ ద డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. ఓకేనా? డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటది. అంటే ఇప్పుడు మనం ఒకసారి రివిజన్ చేద్దాం. సో క్లోజర్ ప్రాపర్టీ అంటే మనం న్యాచురల్ నెంబర్ తీసుకున్న, హోల్ నెంబర్ తీసుకున్న, రేషనల్ నెంబర్ తీసుకున్న, ఏ నెంబర్ అయితే తీసుకుంటామో దానికి బేసిక్ 4 ప్రిన్సిపల్స్ అప్లై చేసేటప్పుడు. అంటే ఎగ్జాంపుల్ రేషనల్ నెంబర్ తీసుకున్నాం, రేషనల్ నెంబర్ ప్లస్ రేషనల్ నెంబర్ రావాలి, రేషనల్ నెంబర్ మైనస్ రేషనల్ నెంబర్ రావాలి, రేషనల్ నెంబర్ ఇంటూ రేషనల్ నెంబర్ రావాలి, రేషనల్ నెంబర్ డివిజన్ రేషనల్ నెంబర్ రావాలి. ఇక్కడ వస్తాయి రాదని సెకండరీ, బట్ వస్తే మనకి అది క్లోజర్ ప్రాపర్టీలో ఉన్నట్టు, రాకపోతే అది క్లోజర్ ప్రాపర్టీలో లేదు. ఏది లేదు అంటే రేషనల్ నెంబర్స్ అనేవి ఉండవని కాదు. సో రేషనల్ నెంబర్ ఏ ఆపరేషన్ అనేది అప్లై చేసినప్పుడు మనకు రాదో, సో అది మనకి క్లోజర్ ప్రాపర్టీలో ఉన్నట్టు. అంటే రేషనల్ నెంబర్ ప్లస్ అప్లై చేసినప్పుడు వస్తుంది, బట్ మైనస్ అప్లై చేసినప్పుడు లేదనుకో. అంటే రేషనల్ నెంబర్లో సబ్ట్రాక్షన్ అనేది క్లోజర్ ప్రాపర్టీకి అప్లై కాదు. ఓకేనా? ఇంటూ చేసినప్పుడు వస్తుంది, మళ్ళీ డివిజన్ చేసినప్పుడు రాలేదనుకోండి. ఇప్పుడు ఏంటి? రేషనల్ నెంబర్స్లో రేషనల్ నెంబర్ డివిజన్ అనేది మన క్లోజర్ ప్రాపర్టీలో ఉండదు. ఓకేనా? సో ఇది
నెక్స్ట్ కమ్యూటేటివ్ ప్రాపర్టీ అన్నప్పుడు ప్లేస్ అనేది మూవ్ చేసినా సరే, ప్లేస్ అనేది చేంజ్ చేసినా సరే దాని యొక్క ఆన్సర్ అనేది, పొజిషన్ చేంజ్ చేసినా దాని యొక్క ఆన్సర్ అనేది మారకూడదు. సింపుల్. అసోసియేటివ్ ప్రాపర్టీ గ్రూప్డ్ అంటే గ్రూప్కి ఉండేటప్పుడు గ్రూప్ అంటే ఒక్కసారి గ్రూప్ అనేది మార్చినా సరే మనకి ఆన్సర్ అనేది మారకూడదు. అంటే 2 + 5 + 7 = 2 + 5 + 7. సో ఇక్కడ ఈ రెండు గ్రూప్ ఒకటి, ఇక్కడ 5, 7 ఒక గ్రూప్గా ఉన్నాయి, బట్ ఇక్కడ 2, 5 ఒక గ్రూప్గా ఉన్నాయి, బట్ ఆన్సర్ అనేది సేమ్ రావాలి. సో అలా వస్తే అసోసియేటివ్ ప్రాపర్టీ. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటే బ్రాకెట్ ముందు ఉండే నెంబర్ అనేది లోపల ఉండే నెంబర్తో డిస్ట్రిబ్యూట్ అవుతుంటుంది. దట్ ఈస్ ద డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. ఓకేనా. సో వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ జీరో? సో రోల్ ఆఫ్ జీరో ఏంటి? సో మనము జీరోని దేనికి యాడ్ చేసినా మనకి ఆన్సర్ అదే వస్తుంది. సో ఎగ్జాంపుల్ 1తో 0 కలిపితే సో ఆన్సర్ 1 వస్తుంది. 1 + 0 1, 2 + 0 = 2, 3 + 0 = 3. అంటే మనము జీరోని ఏ నెంబర్కి యాడ్ చేసినా మనకి అదే నెంబర్ రిపీట్ అవుతుంటుంది, ఆన్సర్ అనేది అదే నెంబర్ వస్తుంది. ఓకేనా. సో అది సో రోల్ ఆఫ్ జీరో అది అంటే మనకి ఆన్సర్ అనేది మారదనమాట, ఆన్సర్ అనేది మారదు. సో వెన్ యూ యాడ్ 0 టు హోల్ నెంబర్, ఏదైనా హోల్ నెంబర్కి మనము 0 అప్లై చేస్తే అది హోల్ నెంబర్ అని కాదు, ఇంటీజర్ అవ్వచ్చు, రేషనల్ నెంబర్ ఏది అవ్వచ్చు. సో దానికి 0తో యాడ్ చేస్తే ద సమ్ అగైన్ దట్ హోల్ నెంబర్, ఆ సమ్ అనేది ఏమవుతుంది, మళ్ళీ మనం ఏ అయితే హోల్ నెంబర్ తీసుకున్నామో అదే హోల్ నెంబర్ అయితే వస్తుంది. ఎగ్జాంపుల్ నేను 3 అనే హోల్ నెంబర్ తీసుకున్నాను, దానికి 0 యాడ్ చేశాను, మనకి అదే హోల్ నెంబర్ వస్తుంది. -2/7 అనే హోల్ నెంబర్ రేషనల్ నెంబర్ తీసుకున్నాను, దానికి 0 యాడ్ చేశాను, ఆన్సర్ కూడా ఏమవుతుంది, -2/7 వస్తుంది. సో ఇది జీరో కేస్ అంటే జీరో గురించి. ఓకేనా. నెక్స్ట్, సో జీరో ఈజ్ కాల్డ్ యాజ్ ఐడెంటిటీ ఫర్ ద ఎడిషన్ ఆఫ్ ద రేషనల్ నెంబర్స్. ఇట్ ఈజ్ ఎడిటివ్ ఐడెంటిటీ ఫర్ ద ఇంటీజర్స్ అండ్ హోల్ నెంబర్స్ ఆల్సో. ఓకే. సో అందువల్ల దీన్ని ఏమంటారు, జీరోని ఎడిటివ్ ఐడెంటిటీ అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్. ఎడిటివ్ ఐడెంటిటీ. వాట్ ఈజ్ ఎడిటివ్ ఐడెంటిటీ? ఎడిటివ్ ఐడెంటిటీ అంటే జీరోని ఎడిటివ్ ఐడెంటిటీ అంటాము. ఎందుకంటే జీరో మనం ఏ నెంబర్కి అప్లై చేసినా, యాడ్ చేసినా మన యొక్క జీరో దాని యొక్క వాల్యూ అనేది మారదు. మనం జీరోని ఏ నెంబర్తో యాడ్ చేసినా ఆ నెంబర్ యొక్క వాల్యూ అనేది మారదు. అందువల్ల మనం ఎడిటివ్ ఐడెంటిటీ అంటాము. సో ఎడిటివ్ ఇన్వర్స్ అంటే ఏంటి? ఎడిటివ్ ఇన్వర్స్ అంటే ఏంటంటే, ఎగ్జాంపుల్ ఎడిటివ్ ఇన్వర్స్నే మనం నెగిటివ్ అని కూడా అంటారు, నెగిటివిటీ కూడా అంటారు. సో దాని గురించి తర్వాత నేర్చుకున్నాం. ఇప్పుడు రోల్ ఆఫ్ 1 చూద్దాం. ఇందాక రోల్ ఆఫ్ 0 చూసాం, ఇప్పుడు రోల్ ఆఫ్ 1 చేద్దాం. సో మనము ఏదైనా ఒక నెంబర్ని 1తో గుణించేటప్పుడు మనకు అదే నెంబర్ రిపీట్ అవుతుంటుంది. అంటే 5 × 1 = 5, 10 × 1 = 10. సో ఈ 1 అనేది మనకి ఇక్కడ ఈ 1 వేయడం వల్ల మనకి ఎటువంటి వాల్యూ అనేది చేంజ్ అవ్వదు. సో అందువల్ల ఈ 1ని మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటారు. ఇందాకలో 0 వేయడం వల్ల ఎటువంటి వాల్యూ అనేది చేంజ్ జరగలేదు, అందువల్ల 0ని మనం ఎడిటివ్ ఐడెంటిటీ అంటాము. సో ఇక్కడ 1ని మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటాము. ఓకేనా. సో ఇది ఓకే. వెన్ యూ మల్టిప్లై ఎనీ రేషనల్ నెంబర్స్ విత్ 1 యూ గెట్ బ్యాక్ ద సేమ్ రేషనల్ నెంబర్ యాజ్ ఏ ప్రోడక్ట్. ఇందాక చూడండి. సో 0 యాడ్ చేస్తే ఎటువంటి మార్పు లేదు, ఇక్కడ 1 మల్టిప్లికేట్ చేస్తే ఎటువంటి మార్పు ఉండదన్నమాట. ఓకేనా. సో అది అందువల్ల 1ని మనం మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటాం. ఓకేనా. ఓకే. నెక్స్ట్ నెగిటివ్. సో నెగిటివ్ అన్నా ఎడిటివ్ ఇన్వర్స్ అన్నా ఒకటే, నెగిటివ్ అన్నా ఎడిటివ్ ఇన్వర్స్ అన్నా ఒకటే. సో -5కి ఎడిటివ్ ఇన్వర్స్ రాయమన్నా, నెగిటివ్ రాయమన్నా సో దాని యొక్క ఆపోజిట్ రాయాలి. అంటే -5కి ఎడిటివ్ ఇన్వర్స్ ఏంటంటే +5. సో ఏది కలిపి 0 అవుతుంది, సో 0. ఓకేనా. సో -5కి ఎడిటివ్ ఇన్వర్స్ రాయమన్నా, నెగిటివ్ రాయమన్నా +5 అవుద్ది. ఇక్కడ చూడండి, -3కి ఎడిటివ్ ఇన్వర్స్ ఏది, +3. 5కి ఎడిటివ్ ఇన్వర్స్ ఏంటి, -5. -10కి ఎడిటివ్ ఇన్వర్స్ ఏది, +10. -25కి ఎడిటివ్ ఇన్వర్స్ ఏంటి, 25, +25. 1000కి ఎడిటివ్ ఇన్వర్స్ ఏది, -1000, +1000కి -1000.
ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్, అంటే నెగిటివిటీ. ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్, దాన్నే నెగిటివ్ లేదా ఎడిటివ్ ఇన్వర్స్ అంటారు. వాట్ ఇస్ ద రెసిప్రికల్ ఆర్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్? రెసిప్రికల్ అన్న ఎడిటివ్ ఇన్వర్స్ అన్న నెగిటివ్ అన్న ఒకటి, రెసిప్రికల్ అన్న మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అన్న ఒకటి. అంటే ఎడిటివ్ ఇన్వర్స్ ఇక్కడికి మనం చూసుకుంటే ఇక్కడ చూడండి అమ్మ, మనము ఎగ్జాంపుల్ 5 అనేది తీసుకున్నాం, -5 తీసుకున్నాం. సో దీనికి ఎడిటివ్ ఇన్వర్స్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సో -5కి ఎంత కలిపితే 0 వస్తుంది? ఎంత కలిపితే 0 వస్తుంది? ఎంత యాడ్ చేస్తే 0 వస్తుంది అంటే +5 యాడ్ చేస్తే 0 వస్తుంది. ఇక్కడ 9 తీసుకున్నాం, 9కి ఎంత యాడ్ చేస్తే 0 వస్తుంది? -9 యాడ్ చేస్తే 0 వస్తుంది. అంటే +9కి -9 అనేది ఎడిటివ్ ఇన్వర్సు, -9కి +9 అనేది ఎడిటివ్ ఇన్వర్సు. సో దిస్ ఈజ్ ఎడిటివ్. ఎడిటివ్ అంటే ప్లస్ మైనస్లో. బట్ ఇక్కడ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే అర్థం ఏంటంటే, సో మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటే ఏంటి? 1. ఇక్కడ ఎడిటివ్ ఐడెంటిటీ అంటే 0. ఎడిటివ్ ఐడెంటిటీ అంటే 0, ఎడిటివ్ ఇన్వర్స్ అంటే 0 రావాలి ఆన్సర్. ఇక్కడ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటే 1, సో ఇక్కడ 1 రావాలి. ఎగ్జాంపుల్ చూడండి, 2/5కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏది? మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏదంటే 5/2. ఎందుకంటే ఇక్కడ ఆన్సర్ 1 రావాలి. అంటే రెసిప్రికల్ అన్న మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అన్న ఒకటే. ఓకేనా? సో మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అప్లై చేసినప్పుడు మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ రావాలి. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అప్లై చేసేటప్పుడు మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ రావాలి. అర్థమైందా? సో ఇక్కడ చూడండి, ఎడిటివ్ ఇన్వర్స్ అప్లై చేసేటప్పుడు ఎడిటివ్ ఐడెంటిటీ రావాలి. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, +5 -5 ఉంది. సో దీనికి ఎడిటివ్ ఇన్వర్స్ రాయండి అంటారు. సో ఎడిటివ్ ఇన్వర్స్ అంటే ఏంటంటే, దీనికి ఏ నెంబర్ అయితే యాడ్ చేస్తే మనకు 0 వస్తుంది. ఎడిటివ్ ఇన్వర్స్ అంటే ఏ నెంబర్ యాడ్ చేస్తే ఎడిటివ్ ఐడెంటిటీ వస్తుంది. దిస్ ఈజ్ ఎడిటివ్ ఐడెంటిటీ. 0 అనేది ఎడిటివ్ ఐడెంటిటీ. సో +5 యాడ్ చేస్తే మనకి 0 వస్తుంది. దిస్ ఈజ్ ఎడిటివ్ ఇన్వర్స్, దిస్ ఈజ్ ఎడిటివ్ ఐడెంటిటీ. సో అట్ ది సేమ్ టైం 2/5కి ఎడిటివ్ ఇన్వర్స్ రాయండి. సో +2/5 కదా, ఇక్కడ -2/5 అనేది ఎడిటివ్ ఐడెంటిటీ అవుతుంది. ఓకేనా? ఎందుకు 0 వస్తుంది అనమాట. సో ఇక్కడ సేమ్ కేస్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కూడా అప్లై చేయాలి మనం. సో మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఏంటి? 3/2. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అన్న రెసిప్రికల్ అన్న ఒకటే. సో ఇక్కడ ఏ నెంబర్ని మనం గుణిస్తే ఆన్సర్ 1 వస్తుంది. సో 2/3తో గుణిస్తే మనకు ఆన్సర్ 1 వస్తుంది. 2కి 2కి కట్టు, 3కి 3కి కట్టు. అంటే మనం ఏ నెంబర్ అయితే అప్లై చేస్తే మనకి ఆ ఐడెంటిటీస్ అయితే వస్తాయో అవి ఇన్వర్స్లు అవుతాయి. అర్థమైందా? సో ఇది మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ, ఇది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. అర్థమైందా? సో ఇది ఓకే. సో ఒక లెక్క -5/2కి ఎడిటివ్ ఐడెంటిటీ రావాలి, ఎడిటివ్ ఇన్వర్స్ రాయాలి. సో +5/2కి ఎడిటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది? -5/2కి ఎడిటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది? +5/2. ఎందుకు? ఈ రెండా కలిపితే 0 రావాలి. ఓకే. -5/2కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్, ఇక్కడ ఎడిటివ్ ఇన్వర్స్ రాయమన్నాను, ఇక్కడ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ రాయాలి. సో మనకు మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ రాయాలంటే దాని యొక్క ఆన్సర్ ఏం రావాలి? 1 రావాలి. 1 రావాలంటే ఏం చేయాలి? ఇంటూ సేమ్ ఈ ఫ్రాక్షన్ని మనం రెసిప్రికల్ చేయాలి. అంటే 5/2 ఉంది కదా, -5/2 ఉంది కదా, 2/-5 చేయాలి. ఏమొస్తుంది? ఇక్కడ 1 వస్తుంది. 1 ఈజ్ ద మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. ఓకేనా? సో దిస్ వన్ ఈజ్ ద, ఇది ఎడిటివ్ ఐడెంటిటీ, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అండ్ ఎడిటివ్ ఇన్వర్స్, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. సో ట్రై దిస్లో అండ్ ఎక్సర్సైజ్ అనేది నెక్స్ట్ వీడియోలో చేద్దాం. సో ఇది అయితే బేసిక్స్ అనేవి, ఇంట్రొడక్షన్ అనేది ఇది. సో థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ అండ్ జై హింద్.